నెల్లూరు జిల్లా గూడూరు 24వ సొసైటీకి కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కొత్త పాలక వర్గాన్ని నియమించింది. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పాలక వర్గాన్ని అభినందించారు. రైతులకు రుణాలు అందిస్తూ మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలసి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా గూడూరు రాజకీయాలంతా ఆయన కన్సైకిల్లో జరిగేది. ఎందుకంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు. పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ పరిస్థితి లేదు. నేరుగా వచ్చి ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్లు చేస్తాడు, లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్లు చేస్తాడు. ఎందుకంటే ఆయన అట్లాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము. కాబట్టి చెన్నూరుగా ప్రత్యేకత ఉంది. కాబట్టి నేను 24 సొసైటీ అధ్యక్షుడిగా మా కరుణాకరానికి ఆ ఊర్లో ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచోడు, ఎలక్షన్ లో నిజంగా కష్టపడి చేశాడు. నాకు అందరూ మా రవీంద్రను కూడా అంత కష్టపడి చేశాడు. మా రవి అయితే ఇంకా బ్రహ్మాండంగా కష్టపడి చేశాడు. నేను ఎక్కడ పదవులు ఇచ్చినా కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నాను తప్ప ఏదో వేగంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి చేయను. ఇందువల్ల ఖచ్చితంగా ఈ గూడూరులో ఆ మంచి పేరు ముగ్గురు కరుణాకరణ, రవీంద్రన్న, మా రవి ముగ్గురు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే అందరి సహాయ సహకారాలు కూడా వాళ్ళ ముగ్గురికి ఇవ్వాలా. పైనటువంటి ఆ అల్లా, ఆ యేసు ప్రభు, ఆ వెంకటేశ్వర స్వామి ముగ్గురు కలిసి వాళ్ళకి మంచి పరిపాలన అందించాలని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. పిల్లపుట్ట కూడా కొంతమంది నా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మీరు కూర్చోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్కారం, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో నన్ను ఈ సొసైటీ చైర్పర్సన్గా, అట్లా నా సహోదరుడు రవీంద్ర రెడ్డి గారు, అన్న రవీంద్ర గారు, మేము ముగ్గురం కలిసి పాల్గొంటాము. మేము ముగ్గురం కలిసి ఒక నిర్ణయంతో ప్రతి పేద రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు గతంలో మాన్యువల్గా ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు జరగకుండా ఇప్పుడైతే అలాంటివి జరగవు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్, మీకేవైతే హక్కులు ఉంటాయో అవన్నీ మేము దగ్గరుండి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఒకవేళ మీరు వచ్చినప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఫోన్ నెంబర్ బయట ఇచ్చిపెట్టుంటాము. మీరు ఫోన్ చేస్తే నేను ఆ అధికారులతో మాట్లాడి మీకు త్వరితగతినే ఏదైనా సమాధానం అయితే దొరుకుతుంది. అలాగే సబ్సిడీ ఎరువులు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఇందాక కూడా ఆయన అన్ని సహకరిస్తా అన్నాడు. పోరాడి అందరికీ అందుబాటులో ఉండేటట్టు రైతులు విలేజ్లో మిఠాపుర కూడా ఉంది, చిన్నవారు ఉంది. రైతులు ఇక్కడికి ఇబ్బంది పడకుండా ఇక్కడ కొంతమంది వాళ్ళకి అక్కడ ఇచ్చేటట్టు దానికి రహదారి సౌకర్యం లేదు, అది కూడా చెప్పాము. ఆయన చేస్తా అన్నాడు. చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము సహకరిస్తామని అందరికీ తెలియజేసుకుంటాం.